అడవిలో ఇద్దరు బ్రదర్స్ చిల్ అవుతుంటే ఒకరికి అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రపోజల్ వచ్చిందంట. రామ లక్ష్మణ ఇద్దరు అడవిలో శాంతంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సడన్ గా శూర్పణఖ ఎంట్రీ ఇచ్చి రామని చూసి ఫుల్ గా ఫ్లాట్ అయిపోయింది. రామ, నువ్వు నా మనసును గెలిచావు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఇప్పుడు రామ, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, ఇదిగో నా భార్య సీత అని చెబుతూ, కానీ నా తమ్ముడు లక్ష్మణ్ భార్యకి దూరంగా ఉన్నాడు, నువ్వు కావాలంటే ట్రై చేయొచ్చు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు మనసులో, అన్నయ్య, నేను నా వైఫ్ని విడిచి 14 సంవత్సరాలు నీకోసం వచ్చాను, నన్ను ఇలా ఇరికిస్తున్నావేంటి అని అనుకున్నాడు. ఇప్పుడు శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వచ్చింది. చిన్నోడు కూడా అందగాడే అని మనసులో అనుకుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. నేను మా అన్నయ్యకు సేవకుడిని, నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు మా అన్నయ్యకు మరియు వదినకు సేవలు చేయాలి, అది ఇష్టం లేకపోతే మళ్ళీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు అని అంటాడు. ఇద్దరు నాతో గేమ్స్ ఆడుతున్నారా? ఆ సీత వల్లే కదా మీరు నాకు నో చెప్పారు, అసలు సీతే లేకుంటే నాకు నో చెప్తారా? సీతని చంపడానికి ఒక్కసారిగా సీత మీదకి దూకబోయింది. అప్పుడు లక్ష్మణుడు, గేమ్ ఆడం కానీ ధర్మం మీదకి వచ్చి పెడితే ఈ లక్ష్మణుడు క్షమించడు అని శూర్పణఖ ముక్కు చెవులు నరికేశాడు.